వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మల గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా కొమ్మల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పని వద్దకు వెళ్లి పనిచేస్తున్న ఉపాధి కూలీలను పనుల విషయాన్ని అన్ని వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఎండలో పనిచేస్తున్న ప్రజలకు మజ్జిగ అందజేసి వారిని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ నాయకులు సాయిలి ప్రభాకర్ మాట్లాడుతూ రేపు 13వ తారీఖు రోజున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావ్య గారిని గెలిపించాలని కోరడం జరిగింది. గతంలో ఉపాధి హామీ పని గ్రామీణ ప్రాంతాల్లో పనులు దొరకక పస్తులు చస్తున్నటువంటి సందర్భంలో పనులు దొరకక బస్తీలకు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి వలసపోతున్న క్రమంలో అప్పుడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ ఆలోచన చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం ఎందరినో ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇట్టి పనికి రోజుకు 400 రూపాయలు తగ్గకుండా ఇవ్వడం జరుగుతోంది. ఆనాడు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ప్రభుత్వం ఏర్పడగానే విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసి ప్రతి ఒక్క అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మోసం చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు యువతకు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేట్ పరం చేశారు. కాబట్టి ఇప్పుడు దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం. మీరందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సాయిలి ప్రభాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగారపు స్వామి, మహిళా మండల అధ్యక్షురాలు జక్కుల సరిత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరకల మోహన్ రెడ్డి, బట్టమేకల రాజయ్య, అశోక్, నరేందర్, మహేందర్, రవి, రాజు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంటికి పడతారా ప్రభుత్వం వచ్చింది. సరే, ఇప్పుడు రేపు రాబోయే 13వ తారీఖు రోజున మరి మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు అంటే దేశాన్ని ఏలే ప్రధానమంత్రి పదవి చేపట్టబోయేది 13వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి 13వ తారీఖు ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి గెలిపించాలని చెప్పి మేము కోరుదామని చెప్పి వచ్చినాం. ప్రత్యేకంగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే ఒకనాడు ఈ కరువు పని లేకుండా, ఈ పని లేని పరిస్థితులలో కూడా సోనియా గాంధీ గారు ఆలోచించి ఈ పనులు లేకుండా బస్తీలకు అంటే హైదరాబాద్ లాంటి పట్టణాలకు పోయి బతుకుతున్న టైంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఈ యొక్క కరువు పనిని పెట్టింది. ఈ పనిని పెట్టి సరే అప్పుడు 200 ఇప్పుడు 250 వరకు ఇప్పుడు పైసలు మనకు పడుతున్నాయి. రేపు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ గెలిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే 400 రూపాయలు రోజుకు కనీసం 400 రూపాయలు ఇస్తారని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించిండు. మాకంటే ఎక్కువ మీరు కూడా టీవీలలోనూ పేపర్లలోనూ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా చూస్తాను. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 400 కరువు పనికి 400 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మిగతా కూడా మీరు రోజు టీవీలలో చూస్తాను. మీకు అంటే దాదాపు మన ఇంట్లో ఉన్న పిల్లలకి ఇట్లా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, రేపు ఏం చేయబోతుందని కూడా చెప్తారు. ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనకున్న కొమ్మల జాతరలో కూడా కనీసం 15-20 ఏళ్ల బట్టి 10 రూపాయలు పని కానినటువంటి పరిస్థితిని కొమ్మాలకు ప్రచారానికి ఎమ్మెల్యే గారు ఇదే ప్రకాష్ రెడ్డి వచ్చినప్పుడు నేను అందరి ముందు ఒకటే కోరిన, సార్ మా కొమ్మాల జాతర ఇంత పెద్ద జాతర కనీసం అభివృద్ధి కూడా ఏ ఎమ్మెల్యే ఏ మంత్రులు కూడా 20 ఏళ్ల బట్టి చేయలే, మీరు ప్రత్యేక శ్రద్ధ చూపండి, కనీసం ఒక మహర్దర్శనం తీసుకురండి కొమ్మాల జాతరకి అని చెప్పంగానే గెలిచినాక 100 రోజులకే 1,25,00,000 రూపాయల పనులు చేసిండు. కనీసం మూత్రం పోదాం అంటే టైలెట్లు లేవు, అలాంటి టైలెట్లు 70 లక్షల రూపాయలు పెట్టి 3 దిక్కుల టైలెట్లు కట్టించిండు. అవి నడుతాయి. ఒక వైపున డబల్ రోడ్ మొన్న 1 కోటి రూపాయలు పెట్టిండు. అది కూడా ఒక నెలలో 2 నెలల్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఆ రోజు ఏదైతే మాట ఇచ్చిండో 100 రోజులలో 1,30,00,000 పనులు చేసిండు. రేపు కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ ఓటేయండి. రేపు మీకు ఇండ్లైనా ఏదైనా క్రమంగా ఇప్పుడు 3500 ఇండ్లు వచ్చినాయి మన కాన్స్టిట్యూన్సీ మొత్తం. సరే ఊరికి ఎన్నత్తాయి అనే తర్వాత
దాంట్లో కూడా ఎవరికి ఇవ్వాలి ఏంది అనేది క్రమక్రమంగా 3 విడతలు ఉంటాయి. అందరు కూడా ఇస్తాం. రేపు కాంగ్రెస్ పార్టీకి అయితే మీరు ఓటేసి మీరు అందరు కూడా గెలిపియాలని చెప్పి మేము కోరుతాను. ఇప్పుడు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు మే 13వ తారీఖు ఇంకా 11 రోజులు ఉన్నది. 13వ తారీఖు చేయి గుర్తు మీద ఓటు వేయాలి. ఉపాధి హామీ తీసుకొచ్చిందే కాంగ్రెస్ గవర్నమెంట్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రుణమాఫీ చేసింది. ఏదైతే రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తారీఖు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాడు. అది హామీ ఇచ్చిండు. ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాడు. అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే 400 రూపాయలు చేస్తాడు. మీకు 250, 200 అట్లా వస్తున్నాయి కదా. ఆయన ప్రధానమంత్రి కాగానే ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా 400 రూపాయలు చేస్తారు. ఇదే ఉపాధి హామీ కింద మీకు రోజుకు 400 రూపాయలు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే మీకు గ్యాస్ ఫ్రీ, బస్సు ఫ్రీ, తర్వాత ఇప్పుడు గ్యాస్ వస్తుంది కదా, వస్తలేదా? మీ అకౌంట్లో చెక్ చేసుకొని పడితే 500 వస్తాయమ్మా, అది వస్తాయి. గెలిచి 100 రోజులు అవుతుంది. 2 నెలలు అటు ఇటు ఎలక్షన్ కూడా ఖచ్చితంగా